రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ. సూర్యభగవానుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ రథసప్తమి శుభాకాంక్షలు అండి. నేనైతే రథసప్తమి పూజ చాలా బాగా జరిగింది మా ఇంట్లో. ఇదే నేను ఫస్ట్ రథసప్తమి సూర్యభగవానుడి పూజ చేయడం. మేము కొత్త ఇల్లు కట్టుకున్నాం కదండి, మా ఇంట్లో తొలిసారి మేము రథసప్తమి అయితే జరుపుకుంటున్నాము. నాకు తెలియదు కాబట్టి కొంతమందిని అడిగే ఈ పూజ అయితే నేను చేసుకున్నాను. తెలియనప్పుడు ఎవరినైనా అడిగి పూజ చేసుకోవడంలో తప్పైతే లేదండి. మీరు కూడా ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరినైనా పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని పూజ అయితే చేసుకోండి, చాలా మంచిది. నాకు ఇలా అయితే మా పూజ పూర్తి చేసుకున్నాము. ఇంకా నేను ఏరు పిడకలు, రేగుపళ్ళు, చెరుకు ముక్కలు, పూలు అన్నీ సిద్ధం చేసుకున్నాను. అన్నీ సిద్ధం చేసుకొని రథాన్ని రెడీ చేసుకొని మా పూజ అయితే ప్రారంభం జరిగింది. ఇంట్లో కూడా నేను పూజ చేసుకొని బయట పిడకలతో పాలు పొంగించుకోవడానికి నేను చిన్న మట్టి కుండనైతే తీసుకున్నానండి. మట్టి కుండలో మేమైతే పాలు పొంగించుకున్నాం. తొలిసారి కదండి, నేను రాగి పాత్ర అయితే ఉపయోగించలేదు, మట్టి కుండనే ఉపయోగించి నేను పాలైతే అందులోనే పొంగించుకున్నాం మేము. చెరుకు ముక్కలు కూడా పెట్టానండి. ఒకటి ముక్కలుగా చేసి పెట్టుకున్నాను, ఒకటి చెరుకు గడ్డనే పెట్టాను. ఇలా అన్నింటినీ కూడా పెట్టుకొని విఘ్నేశ్వరుడికి కూడా ప్రసాదం పెట్టేసి విఘ్నేశ్వరుడిని చేసుకొని ప్లేట్తోనే నేను పూజ బయట అయితే చేసుకున్నానండి. సూర్యభగవానుడి పూజ బయటనే చేసుకుంటారంట కదా, బయటే చేసుకున్నాను నేను మా తులసమ్మ దగ్గర పూజ కూడా చేసుకున్నాను. అక్కడ పూజ చేసుకుని పక్కనే సూర్యభగవాన్ని రథం అన్నీ పెట్టుకొని విఘ్నేశ్వరుడికి ముందు పూజ చేసుకొని అది పూర్తయిన తర్వాత పిడకలు వెలిగించి నేను పెట్టుకున్న మట్టి కుండలో పాలైతే పోసి అన్నీ రెడీ చేసుకొని మళ్ళీ వాటి మీద పెడితే పిడకల మీదే పెట్టాలంటారు కదా, పిడకల మీద పెట్టినప్పుడు అటు ఇటు జరుగుతుందని నేను 2 ఇటుకలు అయితే ఏర్పాటు చేసుకుని పక్కన దాని మీద అయితే పెట్టుకున్నానండి. చూసారా, మా ఇంట్లో ఇలా ఈరోజు పాలు పొంగించుకోవడం, రథసప్తమి పూజ పూర్తి చేసుకున్నాము. మా పూజ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక్కసారి అందరికీ సూర్యభగవానుడి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ రథసప్తమి శుభాకాంక్షలు. మూడు గుప్పులు బియ్యం కూడా వేసానండి.